అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు ట్యాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండా ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది నాకు అదో ఇష్యూ అవా ఇంత సిల్లి ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కదా ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి యూ సే దట్ ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి అట్లాంటిది ఏదైనా ఉంటుంది ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు ఏం చేయాలో చెప్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది దాని మీద కూడా ఇస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా నాకు అర్థం కాదు నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్ నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్ ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు